పార్టీ మతపరమైన రిజర్వేషన్లు కావాలి. అంత ఆ నెసిటీ ఏముందంటే మన రాజ్యాంగంలో రాసుకోలేదు కదా మతపరమైన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటి, ఆయన ఎంతసేపు అప్రెస్డ్ సెక్షన్స్కి వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేయాలి, వారి ఉద్దేశం అదే. వారి ఉద్దేశాన్ని నెరవేర్చకుండా పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎంత హ్యూమిలియేట్ చేశారో దేశం అంతరికి తెలుసు. ఇప్పటివరకు తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు చరిత్ర చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక మహనీయుడు ఒక చాలా ఉన్నతమైన కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయాలని ప్రతిపాదిస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని హ్యూమిలియేట్ చేసింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. ఇదనే కాదు, చాలా సంస్కరణలకు ఆయన ఆద్యుడు అండ్ ఒక అన్సంగ్ హీరో. ఈ రోజుకి మనం ఆయన విగ్రహం పెట్టుకొని నమస్కారం పెట్టుకుంటున్నాం, కానీ ఆయన చరిత్ర చదివితే ఆయన పడ్డ తపన, మొత్తం జీవిత పర్యంతం ఆయన పడ్డ తపన గురించి చదివితే ఎన్ని కోణాలు ఆయనలో అనాన్సర్డ్గాను అన్ఎక్స్ప్లోర్డ్గాను ఉన్నాయనేది అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం ఏంటండి మతపరమైన బిల్లుల గురించి, రిజర్వేషన్ల గురించి? ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఒకప్పుడు ఏలిన పార్టీ. దేశాభివృద్ధిలో ఇందాక వాళ్ళు బీజేపీ నాయకులు చెప్పినట్టు దేశాభివృద్ధిలో పాత్ర లేదంటే కుదరదు. పాత్ర ఉంది. దేశాన్ని గౌరవంగా నిలబెట్టడంలో ఆనాడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఇందిరాగాంధీ గారి నిజంగా వాళ్ళు దేశాన్ని గౌరవాన్ని కాపాడారు. అలాగే ఈ దేశ రాజకీయాలని ఆర్థిక వ్యవస్థని మలుపు తిప్పిన పివి నరసింహరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీయే. అలాగే ఇవాళ మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ కూడా ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంత పెద్ద యుద్ధం జరుగుతున్నా, అంత పెద్ద సంక్షోభం ప్రపంచం నెలకొన్నా ఆ సంక్షోభం భారతదేశం వరకు రాకుండా ఆపగలగడం గొప్పతనమే. ఇది మనం కాదనలేని సత్యం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంత బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీ లేకపోతే అఖిలేష్ యాదవ్ గారు ముస్లిం రిజర్వేషన్ గురించి అడుగుతుంటే, ఇవాళ ఎన్నికలు జరుగుతున్న బీహారు తమిళనాడుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాట కాదా? కేరళని, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాట కాదా? అసలు ముస్లిం రిజర్వేషన్ అంటే ఒక మతపరమైన రిజర్వేషన్స్ ఎక్కడున్నాయి? అసలు దానికి ఏ విధంగా మీరు దాన్ని అడుగుతారు పార్లమెంట్ లో? దానికి ఒక అర్థం ఉండాలి కదా. రేపు అన్ని మతాలు రిజర్వేషన్, రేపు హిందూస్ కూడా రిజర్వేషన్, క్రిస్టియన్స్ రిజర్వేషన్ అంటే ఏంటి? ఏం చేద్దాం అని దేశాన్ని మతపరంగా విభజించడమే కదా ఒక విధంగా చెప్పాలంటే. ఇది అది ఆచరణీయం కాదు, సమర్థనీయం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్కి అవకాశం లేదు. ఇక్కడ ఇంకోటి, మీరు ఇందాక అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పిన హైబ్రిడ్ మోడల్, దాని గురించి ఇప్పుడు తేజస్వి సూర్య గారు నేను ఒక మాట ఏది విభజన గురించి, ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మాట్లాడేటప్పుడు మాట కూలేడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాట్లాడేది కరెక్ట్. జిఎస్డిపి ఆధారంగా చేసుకుంటే ఇప్పుడు జనాభా ఆధారంగా మీరు సీట్లు పెంచితే జనాభా మార్పు అనేది వెంటనే జరగదు, క్రమక్రమంగా ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో 6 ఏళ్లకో జరుగుతుంది. కానీ ఇక్కడ జిఎస్డిపి అనేది ప్రతి 6 నెలలకి మారిపోతుంది. దాని ఆధారంగా తీసుకుంటే సీట్లు ఫ్లక్చువేట్ చేయాలా? అది అసలు ఒక విధంగా చెప్పాలంటే హాస్యాస్పదమైన ప్రపోజల్ కింద లెక్కేది. ఇంకొకటి, ఒకవేళ ఆ విధంగా తీసుకున్నా జిఎస్డిపి ఆధారంగా తీసుకున్న అత్యధికంగా లాభపడే రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్. ఆ 2 రాష్ట్రాలు. సౌత్ లో లాభపడేది ఏంటంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఏం మార్పు ఉండదు, ఆ కేరళకి తగ్గిపోతుంది. ఈ మొత్తం కలిపి ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంత చేసి దీని మీద ఒక పెద్ద ఆపసాపాలు పడి దీన్ని చేస్తే సౌత్కి పెరిగే సీట్లు 10 అయితే ఒక్క మహారాష్ట్ర, గుజరాత్కి పెరిగే సీట్లు 17. అంటే ఇది కూడా సరైన ఆలోచన కాదు, ఆచరణీయ యోగ్యం కాదు, ఆచరణీయం కాదు అసలు. కాకపోతే ఒకటి, ఇక్కడ రాజకీయం అంటే డెఫినెట్ గా రాజకీయం ఉండి, ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు, చాణక్యుడు ఉంటే ఇవాళ చాణక్యుడు అనేవాడు ఉంటే అమిత్ షా చూసి ఇది ఆయన నన్ను మించిపోయాడు అనుకునేవాడు అన్నట్టుగా మాట్లాడాడు. మరి అట్లాగే ఉంటాయి కదా రాజకీయం అంటే. చాణక్య నీతే కదా ఇవాళ 3 బిల్స్ కలిపి పెడతామే కదా చాణక్యత అంటే. మహిళా రిజర్వేషన్ కలిపి, అట్లాగే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్. మూడోది ఏంటంటే ఇక్కడ మీరు ఇది ఈ మన యూటీ ఆ స్టేట్స్ కి సంబంధించి సీట్లు ప్యాక్స్, ఈ 3 కలిపి పెట్టారు. అంటే ఇక్కడ దేన్ని వ్యతిరేకించినా సరే
ఇవాళ బీహార్లో మహిళా ముఖ్యమంత్రి, బెంగాల్లో చూసారా, దీని చూడండి, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా ఓటేసింది ఆవిడ. మీరు ఇందాక అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ గనక ఇవాళ అడుగుతున్నారు ఏంటి, ఉన్నట్టుగా మహిళా రిజర్వేషన్ అమలు చేయండి, 543 ఉండాలి. 33% మీరు నిజంగా యాక్సెప్ట్ చేస్తారా అందరూ? అది జరిగే పనేనా? ఇంతకుముందు ఎందుకు చేయాల? 2013లో మీరు మహిళా రిజర్వేషన్ ని ఆమోదించారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారికి కోపం వచ్చింది అప్పట్లో, ఎస్పీకి సమాజ్వాదీ పార్టీ కోపం వచ్చింది, వాళ్ళ కోపానికి కాంగ్రెస్ పార్టీ గడగడలాడిపోయింది. వాళ్ళకి పరిపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. ఇవాళ అదే సమాజ్వాదీ పార్టీ ఉన్నట్టుగా అమలు చేయమంటున్నారు, ఎందుకంటే జరగదు కాబట్టి. ఇది రాజకీయంగా ఏంటి? రైట్ అండి, ఫైనల్ గా రామ్నాథ్ గారు కంక్లూడ్ చేస్తారు. శివరాం ప్రసాద్ గారు. వాసు గారు, ఒక్కటి 70 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఏ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించింది, అదే నియోజకవర్గాలు 147 కోట్లు వచ్చినప్పుడు కూడా, జనాభా పెరిగినప్పుడు కూడా అదే